హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చింతకాయలు తొక్కి పచ్చడి చేసుకుంటారు. మనం తొక్కకోకుండా నూరకోకుండా పచ్చడి చేసుకుందాం. నేను చింతకాయ పచ్చడి కోసం దీపక్ కారాన్ని వాడానండి. అది కలర్ఫుల్గా బాగుంటుంది. ఇదిగోండి, చింతకాయలన్నీ పైన ఉన్న పొట్టు తీసేసుకుని 2 గింజలు 3 గింజలు 1 గింజ అలా ఉండేటట్టు పెట్టుకున్నాను. దాంట్లో పసుపు వేసుకున్నాను. పసుపు, ఆవు పిండి, మెంతిపిండి ఎంతెంత వేయాలో ఇప్పుడు నేను చెప్తాను, మీరు చూసుకోండి. 1/2 గ్లాస్ ఏమో మెంతిపిండి వేసుకున్నానండి. 2 గ్లాసులు ఆవు పిండి వేసుకున్నాను. ఆవు పిండి ఆవాలు ఎండబెట్టేసి మిక్సీ చేసుకున్నాను. ఆవు పిండి 2 గ్లాసులు వేసానండి. చిన్న గ్లాసు టీ గ్లాస్ తీసుకున్నానండి. టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు ఆవు పిండి వేసేసుకుని తర్వాత మెంతిపిండి వేసుకుందామండి. మెంతిపిండి 1/2 గ్లాసే వేసుకున్నాను. 1/2 గ్లాస్ అయినా 3/4 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. నేను 1/2 గ్లాస్ వేసాను అనమాట. చింతకాయలు వచ్చి 1.5 కేజీన్నర ఉన్నాయండి. కాయలు పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని పట్టాను అనమాట. పోయిన సంవత్సరం కూడా పట్టుకున్నాము, చాలా బాగుంది. అందుకని మీకు వీడియో చూపిద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఉప్పు వచ్చి 2 గ్లాసులు వేసుకున్నానండి. 1.5 కేజీన్నరకి 2 గ్లాసులు వేసుకున్నాను. టీ గ్లాసు అంటే మరీ చిన్నది కాదు, టీ గ్లాసు కొంచెం చిన్న ఒక సైజు అనమాట. ఆ టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు ఉప్పు, 3 గ్లాసులు కారం వేసుకున్నానండి. ఘాటు ఉండాలి కదా, చింతపండు పులుపు ఉంటుంది కదా, అందుకని 3 గ్లాసులు కారం వేసుకున్నాను. చూసి ఒకవేళ తక్కువైతే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు వేసినాక తీరాదు కదా ఎక్కువైతే, అందుకని నేను తక్కువ వేసాను అనమాట ఉప్పు. ఈ ఉప్పు ఒక్కోసారి ఉప్పుగా ఉంటుంది, ఒక్కోసారి ఉప్పు తక్కువ కూడా ఉంటుంది కదా, ఎందుకు రిస్క్ అని నేను 2 గ్లాసులు వేసాను. కారం మటుకు దీపక్ కారం వాడానండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా, కలర్ కూడా మంచిగా ఉందండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. పచ్చడి చాలా టేస్ట్ ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి చేసుకోండి. ఆయిల్ ఏమో 1/2 కేజీ పైన పట్టిందండి. 1/2 కేజీ పైన పట్టింది. పోసేసి ఒకసారి అంతా చేయబెట్టి కలిపేసుకుని ఈరోజు పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ దీన్ని కొంచెం ఒక 5-6 గంటలు ఉన్న తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి గెరటి పెట్టి కలిపేసుకోండి. నేను అది పెట్టలేదు కలిపినట్టు. నేను ఈరోజు పొద్దున్న చింతకాయలు వేసి కలుపుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి కలుపుకున్నాను. మళ్ళీ రెండో రోజు మార్నింగు ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందామని తీస్తానన్నమాట. తీసి చూడండి, అదంతా కలిపేసి తడిసిపోయింది. ఆయిల్ తోటే మొత్తం తడిసిపోయిందండి. ఇలా తడిసిపోతే చక్కగా నానిపోతుంది. చింతకాయలో నుంచి నీరు వస్తుందండి, బాగా నీరు వచ్చి పులుసు వస్తుంది అనమాట. జ్యూసీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేశానండి. మళ్ళీ మార్నింగ్ తీసుకున్నాను. చూడండి ఆయిల్ అంతా ఎలా తేలిందో పైకి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసేసుకుని ఏమన్నా ఉప్పు చూసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, 4-5 స్పూన్లు వేసుకున్నాను అంతే. వేసిన దానికన్నా 4-5 స్పూన్లు ఉప్పు వేసుకుని కలిపేసుకుని స్టోర్ చేసేసుకున్నాను. ఇక ఇది సంవత్సరం అంతా ఉంటుందండి. చేసుకున్నాక 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి పచ్చడి తినేయచ్చు. చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చేసుకుని నాకు కామెంట్స్ చెప్పండి. నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా? పచ్చడి ఎలా ఉందో మటుకు నాకు చెప్పండి. నాకైతే సూపర్ నచ్చేసింది. మీరు కూడా చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోండి. చేసుకుని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్.